హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీనద్ అల్టిమేట్ ఛానల్. సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే మా పెళ్లి వ్లాగ్ స్టార్ట్ అయ్యి మీరు చూస్తున్నారు. అండ్ ఈ రోజు లగ్న పత్రిక పెట్టుకోబోతున్నాం అనమాట. సో పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారు, మేము వెళ్తున్నాము. మామూలుగా అయితే పెళ్లి కొడుకుల ఇంట్లో పెట్టుకుంటాం, లేదా పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాము. అయితే ఈసారి మేము ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దదనమాట, చాలా మంది వస్తున్నారు. సో మా ఇల్లు సరిపోదు అనిపించింది. అండ్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుందామంటే వాళ్ళు కూడా అదే సేమ్ ప్రాబ్లము, ఇంతమందిని మనం అకామిడేట్ చేయలేము, ఫుడ్ అందుకే ఫంక్షన్ హాల్లో చేసేస్తున్నాం అనమాట. సో మా ఇంట్లో అంటే మా పద్ధతుల్లో, తెలంగాణ పద్ధతుల్లో లగ్న పత్రిక ఎట్లా పెట్టుకుంటారు, ఎట్లా చేస్తాము, ఇవన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో కవర్ చేస్తున్నాను. అండ్ ఎస్, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉందంటే తయారవ్వడానికే చాలా ఆలోచించాల్సి వస్తుంది పెళ్లి కంటే ముందు. సో నేను కూడా అదే ఆలోచనలో ఉన్నాను అనమాట. అండ్ మేకప్ చేసుకోవాలి, హెయిర్ చేసుకోవాలి. సో మేకప్ ఏం చేసుకోదలుచుకోలేదు, చిన్న ఫంక్షనే కాబట్టి కొంచెం కొంచెం హెయిర్ నీట్గా చేసుకొని మంచి చీర కొనుక్కున్నాను, అది కట్టుకొని 2-3 ఉన్నాయి, అవే ఆప్షన్స్ ఎత్తుకుంటున్నాను. ఆల్రెడీ ఒక బేబీ పింక్ శారీ ఫిక్స్ అయ్యి ఇచ్చాను వేసుకుందామని. ఈ లోపు ఈ శారీ వచ్చింది. అండ్ ఈ శారీ ఆ శారీ చాయిస్ ఏంటని ఆలోచిస్తున్నా. నా ప్రీవియస్ వ్లాగ్లో మీకు చూపించాను, కార్తీక పౌర్ణమి వ్లాగ్లో బేబీ పింక్ శారీని. అండ్ ఇప్పుడు ప్యూర్ కాంజీవరం మంచి పింక్, డార్క్ పింక్ షేడ్లో ఫుల్. ఇప్పుడు సింగిల్ లేయర్స్ అంటే ఇంతకుముందు అంటే డ్యూయల్ షేడెడ్ కాంబినేషన్స్ ఫ్యాషన్గా ఉండేది. బార్డర్ డార్క్ కలర్, శారీ అంతా లైట్ కలర్ లాగా. బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం గోల్డెన్ బార్డర్, సేమ్ సీక్వెన్స్ వర్క్లో ఫ్యాషన్ వచ్చిందనమాట. ఇవి కూడా కొన్నాళ్ళు ట్రెండ్ నడుస్తూ ఉంటాయి కాబట్టి నేను ఈ ట్రెండ్ని ఫాలో అవుదాం అనుకున్నాను. అందులో డార్క్ కలర్ అయితే మేకప్ పెద్దగా అవసరం ఉండదు కదా, బేబీ పింక్ అయితే కొంచెం మేకప్ వేయాల్సి వస్తుంది. సో ఆలోచిస్తున్నాను. అండ్ నా జుట్టు మెయిన్ ప్రాబ్లం, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నాకు మేకప్ 5 నిమిషాలు పడుతుంది, బట్ జుట్టు మాత్రం గంటలు గంటలు పడుతుందండి. అందుకే నేను ఈ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసుకోవాలనేసి ఆన్లైన్లో సెర్చ్ చేశా. అండ్ కొన్ని వీడియోస్ చూసి నిజంగానే నాకు బాగా నచ్చింది, అందుకే ఇది ఆర్డర్ చేశాను. ఇదిగోండి, అగారో వాళ్ళ సెలూన్ స్టైలింగ్ స్టైల్ ప్రో హెయిర్ డ్రయర్. ఏసీ మోటార్ది ఇది. అండ్ దీని మోడల్ నెంబర్ వచ్చేసి మోడల్ HD1120. ఇది 2000 వాట్స్ కెపాసిటీది అండ్ 2 years వ్యారంటీతో వస్తుంది. ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది. నార్మల్ హెయిర్ డ్రయర్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే, మామూలుగా హెయిర్ డ్రయర్స్ మీ దగ్గర చాలానే ఉండుంటాయి, చాలా వాడుంటారు. బట్ మనము బ్యూటీ పార్లర్స్కి వెళ్ళినప్పుడు సెలూన్స్లో వాడతారు కదా, ద ప్రొఫెషనల్ హెయిర్ డ్రయర్. ఆ టైప్ మన ఇంట్లో ఉంటే బాగుండు అని మీ అందరికి అనిపించిందా? అలా నిమిషాల్లో వాళ్ళలాగా స్టైలింగ్ చేస్తే బాగుండు అని మీకు అనిపించిందా? మీరు కర్లీ హెయిర్తో ఉండి దానికి డ్రయర్ పనికి రాక మీ దగ్గర ఉన్నది మంచి ఎక్స్క్లూజివ్ డ్రయర్ ఉంటే బాగుండు కర్లీ హెయిర్ వాళ్ళకి అని మీకు అనిపించిందా? సో మీకు పర్ఫెక్ట్ సొల్యూషన్ అనమాట. ఈ ఫ్రిజ్జీ హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్ చేస్తుంది. అండ్ మనం నార్మల్ డ్రయర్ వాడితే తడి జుట్టుని డ్రై చేసుకోవడానికి, మనం ఇలా కొంచెం సేపు వాడిన తర్వాత హెయిర్ అంతా కూడా డ్రై అవుట్ అయిపోయి డీహైడ్రేటెడ్గా అయిపోయి, ఇదిగోండి నా హెయిర్ ఎలా ఉందో అలా అవుతుంది. సో బేసిక్గా నేను అలాంటి హెయిర్ డ్రైసే వాడతాను అనమాట. అందుకే నా జుట్టు కూడా ఇలా ఉంది, ఇలా ట్యాంగ్లీ, టింగ్లీ, కర్లీ, డ్రైగా ఇలా ఉందన్నమాట. బట్ ఇలా మనము బయటికి వెళ్ళలేము కదా. సో మనకి మంచి పార్లర్లో వాళ్ళు ఎలా అయితే మంచి స్టైలింగ్ చేస్తారో అంతే నీట్ స్టైలింగ్లో ఉండాలి అని అనుకుంటే మీకు పర్ఫెక్ట్ ఏంటంటే అగారో వల్ల ఈ ప్రోడక్ట్. దీని పేరు వచ్చేసి అగారో HD1120 ప్రొఫెషనల్ హెయిర్ డ్రయర్. అండ్ ఇట్ లుక్స్ సో స్టైలిష్. ఇదిగోండి ఎంత క్యూట్గా స్టైలిష్గా, పార్లర్లో వాళ్ళు వాడే స్టైలిష్ ఎక్విప్మెంట్ లాగానే ఉంది కదా ఇది. అండ్ దిస్ కమ్స్ ఇన్ క్యూట్ బ్రౌన్ కలర్. చాలా నచ్చింది నాకు, లుక్ కూడా చాలా హైఫైగా క్లాసీగా ఉంది. అండ్ దీనికి 3 అటాచ్మెంట్స్ వస్తాయన్నమాట. ఇది అటాచ్మెంట్ నెంబర్ 1, జస్ట్ ఇలా మనం పెట్టుకోవాలి, వాడాలి, అయిపోయాక తీసేయాలి, దట్స్ ఇట్. అండ్ ఇదిగోండి దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏంటిది అనేది. దీంతో మనకి 3 డిఫరెంట్ అటాచ్మెంట్స్ వస్తాయండి. ఇదిగోండి, ఇది నెంబర్ 1, దిస్ ఇస్ నెంబర్ 2, నెంబర్ 3. ఇది వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ నోజిల్, ఇది వచ్చేసి డిఫ్యూజర్ అటాచ్మెంట్, ఇంకోటి స్ట్రైట్ దగ్గర పెడతాను తర్వాత దానికి ఇక్కడ వాయిస్ ఓవర్. ఇది కోంబ్ అటాచ్మెంట్. అండ్ దీంట్లో మనకి టెంపరేచర్ సెట్టింగ్స్ వస్తాయన్నమాట. 1, 2, 3 ఇదిగోండి ఇలా.
3 లెవెల్స్ పెట్టుకోవచ్చు మనం. అండ్ స్పీడ్ సెట్టింగ్స్ 0, మీడియం అండ్ హై ఇలా. అండ్ ఇది వచ్చేసి కూల్ స్టార్ట్ బటన్ అనమాట, స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. దీంతో మనకి 2.5 మీటర్స్ వైర్ ఉంటుందండి, చాలా పెద్దది అండ్ కన్వీనియంట్ కూడా మనం వాడడానికి దానికి. సో ఎక్కడంటే అక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ ప్లగ్ పిన్ పెట్టేసి ఈ వైర్ ని మనం ఆపరేట్ చేసుకోవాలి. చూడండి ఎంత పెద్దగా ఉందో. దాంతో పాటు మనకి ఇలా కూల్ హ్యాండిల్ లుక్ కూడా వస్తుందండి, ఇలా చక్కగా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనకి రిమూవబుల్ ఫిల్టర్ కూడా వస్తుందంటే ఇది కూడా మంచి కూల్ ఫీచర్. మనం క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఈజీగా ఓపెన్ చేసి క్లీన్ చేసుకొని ఇలా అటాచ్ చేసేయచ్చు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అండి. ఏంటి ఈ పార్ట్ అనుకుంటున్నారా? ఇది డిఫ్యూజర్ అటాచ్మెంట్ అండి. ఇది ఎస్పెషలీ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి, ఆ ఫ్రిజ్జీనెస్ ఉన్న వాళ్ళకి మంచిగా డీటాంగిల్ చేస్తుంది అండ్ మా కర్లీ హెయిర్ ని కూడా డ్రై చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది కాన్సన్ట్రేటెడ్ నోజిల్ అనమాట. ఇది మన హెయిర్ ఫ్లో ని కంట్రోల్ చేయడానికి అట్ ద సేమ్ టైం ప్రిసైజ్ స్టైలింగ్ కి కూడా బాగా యూజ్ అవుతుంది. నేను చూపిస్తాను ఎలా వాడాలి. ఇదిగోండి, నేను ఫస్ట్ హెయిర్ డ్రై చేస్తున్నాను. ఇది నా జుట్టుని ఎగిరేలా చేయట్లేదు చూడండి, కాన్సన్ట్రేటెడ్ గా నీట్ గా హెయిర్ డ్రై అవుతుంది. అండ్ నా హెయిర్ కూడా ఫ్రిజీ అవ్వట్లేదు అండ్ హెయిర్ డ్రై కూడా నిమిషాల్లో అయిపోతుంది. దీంతో నేను ఇప్పుడు ఈ ప్యాడిల్ బ్రష్ తీసుకుంటున్నాను కదా, ఈ ప్యాడిల్ బ్రష్ ని హెయిర్ కి ఇలా ఆపోజిట్ సైడ్ పెట్టి ఈ అటాచ్మెంట్ ని అటాచ్ చేసి దీన్ని ఇలా నీట్ గా ఒక్కొక్క సెక్షన్ లాగా మనము హెయిర్ డ్రై చేసుకుంటా ఉండాలి. అప్పుడు హెయిర్ నీట్ గా స్ట్రైట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం బౌన్సీ లుక్ కూడా వస్తుంది అనమాట. ఈ కాన్సన్ట్రేటెడ్ నోజల్ యొక్క ఎయిర్ ఫ్లోని ఆ ప్యాడిల్ బ్రష్ పైనకు వచ్చేలాగా చూసుకోవాలి. లోపల హెయిర్ ని పెట్టి ఇలా పైనుంచి కింద వైపుకి నీట్ గా బ్రష్ చేస్తూ ఈ హెయిర్ స్ట్రైట్నర్ ని కూడా అలాగే మూవ్ చేస్తూ ఉండాలి. అలా మూవ్ చేస్తే చాలు మనకి ఈజీగా హెయిర్ స్ట్రైట్నింగ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది హెయిర్ కోంబ్ అటాచ్మెంట్. ఇదేంటంటే మన హెయిర్ ని డీటాంగిల్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం హెయిర్ డ్రై చేస్తుంది అండ్ స్ట్రైట్ కూడా చేసేస్తుంది. మళ్ళీ సపరేట్ గా స్ట్రైట్నర్ పట్టుకునే అవసరము లేదు, కోంబుతో కోంబ్ చేసుకునే అవసరము కూడా లేదు. సో 2 in 1 అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే 3 in 1. కోంబు చేసేస్తుంది, డ్రై చేసేస్తుంది, డీటాంగిల్ చేసేస్తుంది. ఇది ఒక్కటి వాడితే చాలు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఈ ఫ్రంట్ సెషన్ మనకి బౌన్సీ లుక్ రావడం చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఈ సూపర్ టిప్ ని వాడండి. మనకి సలూన్స్ లో ఇదే టిప్ ని వాడతారు కాబట్టి మనకు అంత బౌన్సీ లుక్ వస్తుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత మనకు ఆ బౌన్సీ లుక్ రావాలంటే అస్సలు రాదు. సో ఈ ట్రిక్ ని వాడితే మీకు సూపర్ గా వచ్చేస్తుంది అనమాట. సో ఇదిగోండి, ఇప్పుడు చూడండి ఎంత బౌన్సీ లుక్ వచ్చిందో, మనకి సేమ్ సలూన్ లుక్ వచ్చేసింది ఇంట్లో కూడా. సూపర్ గా ఉంది కదా. యాక్చువల్లీ నేను ఇప్పుడే కొన్నాను కాబట్టి ఇంకా బిగినర్ స్టేజ్ లో ఉన్నాను. ఇలాంటి బౌన్సీ లుక్సే కాకుండా ఇంకా వేరియస్ ఆఫ్ లుక్స్, సెలూన్ లుక్స్ అన్ని కూడా మనం తెప్పించుకోవచ్చు. సో ఇంకోటి ఇలా రౌండ్ గా ఉంటుంది కదా బ్రష్, ఆ బ్రష్ తో మంచి కర్లీ లుక్ కూడా వస్తుంది. అండ్ డ్రై అవ్వడము, వెట్ హెయిర్ డ్రై అవ్వడం అయితే జస్ట్ 1 minute లోనే అయిపోతుందండి ఇది. అండ్ దీంతో పాటు మనకి ఇలా యూజర్ మాన్యువల్ వస్తుంది, వారంటీ కార్డు కూడా వస్తుంది. వెరీ అఫోర్డబుల్ అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ గా ఉంది కదా అండి ప్రోడక్ట్. ఐ జస్ట్ లవ్డ్ అగారో ప్రొఫెషనల్ హెయిర్ డ్రైయర్. అండ్ మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. వెరీ అఫోర్డబుల్ ప్రైస్. వన్స్ క్లిక్ ఓపెన్ చేయగానే మీకు తెలిసిపోతుంది. అండ్ వారంటీతో పాటు వస్తుందండి, మెయిన్ అది సూపర్ గా ఉంటుంది. అండ్ ఇదైతే నేను ఇప్పటి వరకు ఏ హెయిర్ డ్రైయర్స్ లో కూడా కర్లీ హెయిర్ వాళ్ళకి అటాచ్మెంట్స్ చూడలేదు. ఫస్ట్ టైం నేను అగారోలోనే చూస్తున్నాను. వెరీ హెల్ప్ఫుల్. మీకు కూడా మంచి నాన్ ఫ్రిజీ హెయిర్ కావాలి, 1 minute లోనే డ్రై అయిపోవాలి. అండ్ డ్రై అయినాక కూడా సూపర్ బౌన్సీ లుక్ ఉండాలి. అండ్ డిఫరెంట్ స్టైల్స్ విత్ ఇన్ మినిట్స్ లో చేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. కింద లింక్ ఉంటుంది, ట్రై చేయండి. సో హెయిర్ పని అయితే అయిపోయింది. అండ్ దీన్ని కొంచెం ఏదైనా సింపుల్ హెయిర్ స్టైల్ చేసుకుంటాను ఈ బౌన్సీ లుక్ కనపడేటట్టు. మొత్తానికి 1.5 గంట జర్నీ తర్వాత ఇప్పుడే మేము వెన్యూకి చేరామన్నమాట. మా పెళ్లిలో మొట్టమొదటి కార్యం కదా ఇదే. అండ్ ఈరోజు November 14th కరెక్ట్గా 1 month ఉంది. పెళ్ళెప్పుడు చాలా మంది అడుగుతుంది కదా. December 14th డిసైడ్ అయింది. ఇప్పుడు అఫీషియల్గా మా పంతులు గారు అనౌన్స్ చేస్తారు. అందరు భలే టైంకి వచ్చాం తెలుసా. పంతులు బయటికి, పైన మేము బయటికి, వీళ్ళు బయటికి, అందరు టైంకి వచ్చాము ఇవాళ. కరెక్ట్ టైం వచ్చింది. సో ఒక చిన్న సింపుల్ గెట్ టుగెదర్, జస్ట్ ఏమంటారు ఈ సెరమనీని, లగ్నపత్రిక పెట్టుకోవడం. సరే రండి చూద్దాం. మామూలుగా ఇళ్లలో పెట్టుకుంటారంట, ఇప్పుడు ఇళ్లలో అంత ప్లేస్ లేదు కాబట్టి మేము ఇలా పెట్టుకుంటున్నాం అన్నమాట.
సో ఇప్పుడే మేము లోపలికి రావడం జరిగిందనమాట. ఇప్పుడు దాకా మా ఫ్యామిలీని అంతా చూశారు, బట్ ఈ రోజు నుంచి మా పెళ్లి సందడి స్టార్ట్ అవుతుంది. మాకు ఇంకో కొత్త ఫ్యామిలీ వచ్చి జాయిన్ అయ్యారనమాట. మా ఫ్యామిలీతో కలవడానికి ఆ ఫ్యామిలీని పరిచయం చేస్తాను నేను. సో వీళ్ళ వియ్యపురాళ్ళు ఇప్పుడు. సో మా ఆదిత్య పెళ్లి కొడుకు పేరు ఆదిత్య అనమాట. ఇప్పుడే రివీల్ చేస్తున్నాను మీకు. నెక్స్ట్ బ్లాగ్లో మా ఆదిత్యాన్ని కూడా చూపిస్తాను, ప్రస్తుతం లేడు. నాన్నగారు, అమ్మగారు, చెల్లి గారు. ఇవిని చూసి చైల్డ్ ఆర్టిస్ట్ అనుకున్నారు, కాదు పెద్ద ఆవిడే. ఇవిడ 0 సైజ్ని చూసి ఆమెకు ఒక బాబు కూడా ఇక్కడ ఎక్కడో తిరుగుతున్నాడు. వాడు ఇంతే ఉంటాడు క్యూట్గా. పెళ్లి కొడుకు యూఎస్ఏలో ఉన్నాడు. సో వీళ్ళు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తే అప్పుడు రావడానికి రెడీగా ఉన్నారనమాట. సో మా కొత్త ఫ్యామిలీ మెంబర్స్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఇవిడైతే ఎప్పుడు ఇలాగే కామ్గా, మా పూజ చాలా అదృష్టవంతురాలు, ఎందుకంటే ఇవి నోరు ఇప్పి ఒక మాట కూడా అంది ఎప్పుడు. ఫస్ట్ అదే చూసుకున్నారు అనమాట పెళ్లి కొడుకు కంటే ముందు అత్తగారు ఎలా ఉన్నారు అని. అత్తగారు చాలా బాగా నచ్చారు అనమాట మాకు. అంటే ఈవిడైతే ఇంకా క్యూట్. వీళ్ళిద్దరు ఆల్రెడీ కలిసి షాపింగ్లు, సినిమాలు, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయిపోయారు. ఓ బాబీయా ఇప్పుడు. అండ్ మాకు పెద్ద దిక్కుగా మొత్తం ఈ ఈవెంట్ అంతా చాలా బాగా నడిపించారు మీరు. పెళ్లి దాకా ఇలాగే ఉండాలి, ఇంకా మనం ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలి కోరుతున్నానండి. ఇదైతే ఖచ్చితంగా. ఓం ప్రకాష్ నామదేశ్య ధర్మపత్నీం భాను నామదేశ్య అబ్బాయి పేరు ఆదిత్య నామదేశ్య సా కుటుంబస్య గోత్రం పసుపునేటి గోత్రోద్భవస్య శ్రీనివాసరావు నామదేశ్య ధర్మపత్నీం ఉషారాణి నామదేశ్య అమ్మాయి పేరు పూజా నామదేశ్య సా కుటుంబస్య సపరివారస్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష ఫల చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం నిశ్చయ సో ఇప్పుడే మేము రాగానే 7ంటికి ఈవినింగ్ మంచి టైం ఉందని చెప్పి పంతులు గారు పూజ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇది ఏంటి అంటే లగ్న పత్రిక పెట్టుకోవడం. ఇక్కడ మా అక్క, మా బావ, అలాగే పెళ్లి కొడుకు అమ్మ నాన్న కూర్చున్నారు. అండ్ పంతులు గారు కొంచెం గణపతి పూజ చేసి ఇప్పుడు లగ్న పత్రిక అంటే పెళ్లి ముహూర్తం డేట్ ఏంటో వాళ్ళిద్దరు జాతకాలని చూసి డిసైడ్ చేస్తారనమాట. అంటే మేము బేసిక్గా ఒక డేట్ అనుకున్నాము, అది ఇప్పుడు అఫీషియల్గా అంత కన్ఫర్మేషన్ తీసుకొని మరి ఇద్దరికి పెళ్లి కొడుకు వాళ్ళకి పెళ్లి కూతురు వాళ్ళకి ఓకేనా కాదా అనుకుని ఆ డేట్ని ఈరోజు అఫీషియల్ కన్ఫర్మేషన్ కింద తీసుకోవడం అనమాట ఈ రోజుది. అండ్ దాన్ని మంచి ముహూర్తంలో లగ్న పత్రిక రాయటం. సో మొత్తానికి లగ్న పత్రిక ముహూర్తం ఇద్దరం కలిసి డిసెంబర్ 14th 2024 సాయంత్రం 5:30 అనుకుంటా ముహూర్తాన్ని, పెళ్లి ముహూర్తాన్ని డిసైడ్ చేశారు. సో ముహూర్తం రాస్తున్నారనమాట ఇప్పుడు చేత్తో పంతులు గారు. ఈ ముహూర్తానికి, ఈ లగ్న పత్రికలో, ఈ జాతకానికి ఇలా ముడిపడబోతుంది అనేసి. दिगंबराय दिगंबराय नमः शिवाय नारायणाय नमः।
पत्रिका आदित्यादि ग्रह सर्वे स्वनक्षत्र स्वराशयः कुर्वन्तु मंगलं ताभ्यां यायो रुद्वाह पत्रिका स्वस्ति श्री क्रोधिनाम संवत्सर మార్గశిర శుద్ధ చతుర్దశి శనివారము సరియగు తేదీ డిసెంబర్ 14, 2024 సాయంత్రం 6:46 చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి చంబాగారి నవ్యత మెగా పూజ చంబాగారి ఉషారాణి శ్రీనివాస్ రావు గార్ల దంపతుల యొక్క ప్రతిమ పుత్రిక వారిని బొజ్జం భాను ఓం ప్రకాష్ గార్ల ఏకైక పుత్రుడు చిరంజీవి బొజ్జం ఆదిత్యకు ఇచ్చి వివాహము జరుపుటకు దైవజ్ఞులు నిశ్చయించినారు. కావున తామెల్లరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి మా ఆతిథ్యము స్వీకరించి మమ్ము ఆనందింపజేయగలరని ప్రార్థన. అయితే ఇప్పుడు పెళ్లి కొడుకు లగ్న పత్రిక పెళ్లి కూతురికి, పెళ్లి కూతురు లగ్న పత్రిక పెళ్లి కొడుక్కి ఆ రెండు ఫ్యామిలీస్లో ఉన్న పెద్దలతో మార్పిడి చేపిస్తారనమాట. సో పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దన్న అండ్ పెద్ద వదిన, అలాగే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ పెద్దన్న పెద్ద వదిన కలిసి ఇలా లగ్న పత్రిక ఒకరిదొకరు మార్చుకుంటున్నారు. ఇప్పుడు లగ్న పత్రిక మార్చుకున్నాక మా దాంట్లో ఏంటంటే స్వీట్ తినిపించడం అనేది చేస్తారు. సో ఇద్దరు ఒకరినొకరు స్వీట్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట. దానికి ఇప్పుడు షుగర్తో అంటే అన్నీ మనం చక్కెరతో స్టార్ట్ చేస్తాం కదా, అందుకే ముందుగా పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళకి, పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళకి ఇలా షుగర్ తినిపించుకుంటున్నారు అనమాట. సో ఇక్కడితో ఇద్దరికి అనుబంధం స్టార్ట్ అయింది కాబట్టి పెళ్లి కూతురు తరఫుల వాళ్ళందరికీ కూడా పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు అలాగే సేమ్ ఆపోజిట్ వైస్ వర్సా బొట్టు పెట్టి టవల్ కప్పి పూలదండ వేసి అలాయ్ బలా ఇచ్చుకుంటారన్నమాట. అక్షంతలు కూడా వేసి, అంటే ఇప్పటి నుంచి మన రెండు ఫ్యామిలీస్ కాదు ఒకటే ఫ్యామిలీ అనుకోవడం. సో అదే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. పెళ్లి కూతురు తమ్ముడు, పెళ్లి కూతురి నాన్న, పెళ్లి కొడుక్కి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ, వాళ్ళ ఇంట్లో ఉన్న మెయిన్ మెంబర్స్ అందరికీ, అలాగే వైస్ వర్సా ఒకరికొకరు ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇరువురి ఫ్యామిలీస్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా పసుపు బొట్టిస్తారు. ఇలా బ్లౌజ్ పీస్, ఆకు వక్క, ఫ్రూట్స్ అన్నీ కలిపి సో లేడీస్కి కూడా బొట్టు పెట్టి ఇది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీంతో కార్యక్రమం అయిపోద్ది. ఇది మా తెలంగాణ పద్ధతిలో లగ్న పత్రిక మార్చుకోవడం. ఇది నేను ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాను ఇలాంటి ఒక ఫంక్షన్కి. ఆడవాళ్ళకి బ్లౌజ్ పీస్ ఇస్తారట. ఇదిగోండి బ్లౌజ్ పీస్, జాంకాయ, మన తినే ఫ్రూట్ ఇచ్చారనమాట, మంచి జాంకాయ. నేను నేర్చుకొని చూసి మీకు చెప్తున్నాను. అంటే మా పద్ధతిలో ఇక్కడ నుంచి ఈ పెళ్ళంతా మేము ఎలా చేయబోతున్నాం, మా దాంట్లో ఎలా అవుతుంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్స్లో చూపిస్తాను. ప్రస్తుతం మెయిన్ సెషన్ ఫుడ్ సెషన్ కూడా ఉంది, అది కూడా చూసేద్దాం. ఈరోజు లగ్న పత్రిక కార్యక్రమంతో పాటు ఈరోజు పెళ్లి కొడుకు బర్త్డే అనమాట. సో పెళ్లి కొడుకునైతే నేను ఎంగేజ్మెంట్ బ్లాగ్లో రివీల్ చేస్తున్నాను. ఇంకా యూఎస్ఏలో ఉన్నాడు, రాలేదు. సో అండ్ ఈ లగ్న పత్రికకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు ఉండొద్దంట, పెద్దవాళ్ళు ఉంటే చాలంట. బట్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నామంట మన పెళ్లి కొడుకుది. వాళ్ళ ముద్దుల బామ్మర్దిలు కేకులు తెచ్చారనమాట బావని పటాయించడానికి. బావ యూఎస్ నుంచి రాకముందు మంచి గిఫ్ట్ తెస్తాడు అనుకుంటున్నావు కదా, ఏం తెడు? అరే నీకు తెస్తున్నాడు రా ఫీస్టబుల్స్. ఫీస్టబుల్స్ కోసం ముందుగా ఫారిన్ చాక్లెట్స్ కోసం వీళ్ళు ముందుగా వేస్తున్న ప్రీ పార్టీ అనమాట ఇది. సరే వీడియో కాల్ చేయమని మీ బావకి మీ అక్కకి. సో ఇక్కడికి పెళ్లి కూతురు రావద్దనమాట, అందుకే వీడియో కాల్లో పెళ్లి కూతురు వచ్చింది. సో ఇవిడే మా పెళ్లి కూతురు. ఇప్పుడు పెళ్లి కొడుకుని చూపిస్తాను వీడియో కాల్లో. పెట్టు, అందరు వెయిటింగ్ ఇక్కడ, చిన్నపిల్లలు వాడు వెయిటింగ్ ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని. హ్యాపీ బర్త్డే టు యూ. మా పెళ్లి కొడుకు హ్యాపీ బర్త్డే అనమాట ఇవాళ, అందుకే ముహూర్తం చూసి పెట్టుకున్నాడు ఇవాళ. కొత్త బామ్మర్ది, పాత చెల్లె, మీ పాత ఫ్యామిలీ, మీ కొత్త ఫ్యామిలీ, ఇది మీరే ఆర్పాలి యాక్చువల్లీ. సో మీ తరఫున మీ అల్లుడు ఆపుతున్నాడు అనమాట. హ్యాపీ బర్త్డే ఆదిత్య. ఇగో బామ్మర్ది హ్యాపీ బర్త్డే. సో యూఎస్లో ఉంటే బర్త్డేస్ ఇట్లా చేసుకోవాలన్నమాట. హ్యాపీ బర్త్డే.
హలో నానేష్ హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే. ఇప్పుడు యుఎస్కి పార్సల్ చేస్తున్నాయి నేను. ఇంకా మీ ఆయనకి హ్యాపీ బర్త్డే. ఇక్కడేమో పెళ్లి కూతురు ఉందండి, ఇక్కడేమో పెళ్లి కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఇలా హ్యాపీ బర్త్డే చెప్పుకోవాల్సి వస్తుంది మేము ఇట్లాగా. మీ కేక్ కటింగ్ అయిపోయింది. రిటర్న్ గిఫ్ట్స్ మా వాట్సాప్లో కొరియర్ చేసేయండి. ఓకే, కెమెరా సాక్షిగా వచ్చిన తర్వాత మాకు రిటర్న్ గిఫ్ట్లు వస్తున్నాయంట, చూద్దాం. హ్యాపీ బర్త్డే చెప్పురా బావకి. హ్యాపీ బర్త్డే. నీకు ఫీస్టబుల్స్ అట బర్త్డే గిఫ్ట్. జాయ్ రైస్ కూడా. అమ్మ హ్యాపీ బర్త్డే ఆదిత్య. గాడ్ బ్లెస్ యూ బేటా. మొత్తానికి ముఖ్యమైన కార్యక్రమానికి వచ్చామండి. సో అది ఎలా జరిగినా ఇది మాత్రం బాగా జరగాలని కోరుకుంటున్నాను. అఫ్కోర్స్ అది చాలా బాగా జరిగింది కాబట్టి ఇది ఇంకా బాగా జరగాలి. భోజనాలు ఇదిగోండి, చక్కగా రోటీస్ అండ్ మిర్చి బజ్జీలు, మంచి గుత్తి వంకాయ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, ఇదేంటిది ఆలూ కర్రీ, పప్పు, బగారా రైస్, వైట్ రైస్, మంచి సాంబారు, రసము, పెరుగు, రైతా, వడియాలు. ఇక్కడ నా ఫేవరెట్ గులాబ్ జామున్. ఇవన్నీ ఉన్నా సరే పిల్లలు చూసారా కూల్ డ్రింక్ వైపే ఉన్నారు. సో ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య పెద్ద అతిథులు అనుకుంటా వాళ్ళే. అండ్ ఇలా జరుగుతుంది. శుభ్రంగా తినేసి ఇంకా ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకుంటాం మేము. సో ఇది మా తెలంగాణ పద్ధతిలో జరిగే అలాయ్ బలాయ్ ప్రోగ్రాము, రగ్గాలు పెట్టుకునేది. హోప్ నీకు నచ్చింది అనుకుంటా. అండ్ ఇంకేమైనా యాడ్ చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు పెళ్ళిలో అన్ని మంచి సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి. మీ బ్లెస్సింగ్స్ కూడా అందివ్వండి మా పెళ్లి కూతురికి, మా పెళ్లి కొడుకు. థ్యాంక్ యూ సో మచ్.